చంద్రబాబు విదేశీ పర్యటన $1 మిలియన్ ప్రశ్న అని ఆయన ఏ దేశానికి వెళ్లాడో ఎక్కడికి వెళ్లాడో ఇటు ప్రజలకు అటు సొంత పార్టీ నేతలకు కూడా తెలియదని మంత్రి జోగి రమేష్ అన్నారు. బాబు విదేశీ పర్యటన గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. ఎన్నికల్లో దోచుకున్న డబ్బు దాచుకోవడానికి వెళ్లారు కాబట్టే ఇంత రహస్యంగా ఉంచారు అంటూ ఆయన అనుమానం వ్యక్తం చేశారు. దుబాయ్ నుంచి 10 రోజుల పాటు అసలు ఏ దేశానికి వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాడు? ఒక పేపర్లోనేమో, ఒక ఎల్లో మీడియా పత్రికలోనేమో వైద్య పరీక్షల కోసం చంద్రబాబు నాయుడు విదేశాలకు వెళ్ళాడు. ఒక ఎల్లో మీడియాలోనేమో ఎన్నికల్లో తలమునకలైపోయాడు, సేద తీర్చుకోవడం కోసం, విశ్రాంతి కోసం విదేశాలకు వెళ్ళాడని చెప్పేసి ఒక ఎల్లో మీడియాలో. తీరా చూస్తే ఆ పేపర్లో అన్నా రాస్తారేమో చంద్రబాబు నాయుడు ఫలానా దేశంలో విశ్రాంతి తీసుకోవడానికి పోయాడు, ఫలానా దేశంలో ఉన్నాడు, ఫలానా దేశంలో వైద్య పరీక్షలు చేసుకున్నాడు, లేదా ఫలానా దేశంలో విశ్రాంతి తీసుకున్నాడని చెప్పి అయితే అది లేదు. సరే, చంద్రబాబు నాయుడు తిరిగి వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? ఫలానా చోట నుంచి వస్తున్నాడు చంద్రబాబు నాయుడు అంటే అది లేదు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో చంద్రబాబు నాయుడు దిగుతున్నాడు. ఇంత గోప్యంగా ఉంచవలసిన అవసరం ఏంటి అని చెప్పి అడుగుతా ఉన్నాం.